మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, దేశవ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి మహారాష్ట్ర జార్ఖండ్ సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మరికొన్ని క్షణాల్లోనే ఎగ్జిట్ పోల్ కూడా రిలీజ్ కాబోతోంది. ఎవరు విజయం సాధించబోతున్నారు, ఏ కూటమి అధికారంలోకి రాబోతోంది అనేది కూడా తేలిపోతోంది. సో ఇప్పటి వరకు మనం చూస్తే దాదాపు 70% పైగా ఇటు మహారాష్ట్రలో కావచ్చు, జార్ఖండ్లో కూడా పోలింగ్ నమోదైంది. ఇంకా దీని శాతం పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జార్ఖండ్లో 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. క్యూ లైన్లో ఉన్నటువంటి వారికి ఓటు వేసే అవకాశం ఇప్పటి వరకు కూడా కొనసాగుతోంది. ఇక 6 గంటల వరకు మహారాష్ట్ర సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. సో ఇప్పటికీ కూడా ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారు ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసేదానికి కూడా ఎన్నికల కమిషన్ అనుమతి ఉంది. సో మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఎవరు విజయం సాధించబోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అలానే ముఖ్యంగా ఉద్ధవ్ థాక్రే ఏదైతే శివసేన సంబంధించిన కూటమి, శరద్ పవార్ సంబంధించినటువంటి ఎన్సీపీ, వీరంతా కూడా ఒక కూటమిగా ఏర్పాడై మహా ఆఘాడీగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మహా అయితే కింద భారతీయ జనతా పార్టీ, సో శివసేన సంబంధించి అలానే ఎన్సీపీ చీలక వర్గం కలిసి పోటీ చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి విషయం పైన కూడా సో తీవ్రంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఎవరు అంచనాలు వారికి ఉన్నప్పటికీ మహారాష్ట్రలో ఎవరు విజయం సాధించబోతున్నారనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి దానిపైన చర్చ జరుగుతోంది. కసరత్తు కూడా చేసినటువంటి అటు జాతీయ న్యూస్ ఛానల్స్ కావచ్చు, జాతీయ మీడియా సంస్థలు, అలానే సెఫాలజిస్టులు సర్వే నిర్వహించి మరికొన్ని సెకండ్లలోనే దీనికి సంబంధించినటువంటి ఫలితాలను కూడా వెల్లడించబోతున్నటువంటి పరిస్థితి. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ పూర్తయింది. ఇక్కడ కూడా ఎన్డీఏ సంబంధించినటువంటి కూటమితో పాటుగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి జేఎంఎం కాంగ్రెస్ కూటమి కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. సో ఈ ఎగ్జిట్ పోల్స్ లో ప్రస్తుతం ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే వస్తున్నటువంటి మనకు సమాచారం బట్టి కూడా జరుగుతున్నటువంటిది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు పీపుల్స్ పల్స్ వారి యొక్క సర్వే ఫలితాలు కూడా వారు వెల్లడిస్తున్నారు. వాటిని కూడా ఒకసారి లైవ్ లో చూద్దాం.